శ్రీ రాజరాజేశ్వరి సమేత ఛాయా సోమేశ్వర దేవతాభ్యో నమః. శ్రీ రాజరాజేశ్వరి సమేత ఛాయా సోమేశ్వర వారి దేవస్థానం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కే గంగవరం మండలం, కోటిపల్లి క్షేత్రం ఇది. అయితే ఈ ఆలయంలో స్వామివారి శివలింగం చాలా పురాతనమైంది. ఈ శివలింగం గుప్పుడు ఎత్తు గుప్పుడు లావు పరిమాణంలో ఉంటుంది. ఈ శివలింగం గత 15 ఏళ్ల క్రితం ఒకసారి చాలా అరుగుదలకి గురవడం చేత అష్టబంధన కార్యక్రమం నిర్వహించి స్వామివారిపై రజత కవచాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే రజత కవచంపై కొబ్బరి నీళ్లు, అభిషేక ద్రవ్యాలన్నీ వేస్తూ ఉన్నాము. కానీ కొంతమంది భక్తులు వారి యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఉండడం కోసమని కొన్ని అనివార్య కారణాల వల్ల శివలింగం మీద కూడా కొన్ని సందర్భాల్లో పాలు, కొబ్బరి నీళ్లు కూడా పోయడం జరుగుతోంది. అయితే ప్రస్తుత ఈ 15 సంవత్సరాల్లో శివలింగం చాలా అరుగుదలకి గురవడం చేత ప్రస్తుతం ఉన్న మా యొక్క దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ వారి ఆజ్ఞానుసారంగా ప్రస్తుతం వచ్చిన జీవో దేవాలయ ఆచార సాంప్రదాయాలన్నీ కూడా అక్కడున్న ఆచార సాంప్రదాయాలను అనుసరించి నిర్వహించమని పూర్తి స్థాయిలో మాకు అవకాశం ఇచ్చి ఉన్నందున భక్తులకు మనవి చేసుకునేది ఏంటంటే, ఈ రోజు నుంచి దేవాలయంలో కొబ్బరికాయలు ఏ భక్తుడైనా సరే బయట ఏర్పాటు చేసిన ప్రదేశంలో కాయ కొట్టి కొబ్బరి నీళ్ళు బయటే ఆ స్వామివారి మీద పోసేసి చెక్కలు మాత్రమే తీయవలసిందిగా ప్రతి భక్తుని కూడా మేము కోరుకుంటున్నాం. అలాగే మీరు తెచ్చే అభిషేక ద్రవ్యాల్లో ఇక్కడ మా దేవాలయంలో నెయ్యి మినహా అన్ని ద్రవ్యాలు ఎంత తెచ్చినా పోస్తున్నాం. అంటే నెయ్యి ఒకటి పోయట్లేదు, మేము మిగిలిన ద్రవ్యాలన్నీ పోస్తున్నాం. అవన్నీ కూడా రజత కవచం మీదే పోస్తున్నాం. కొంతమంది భక్తులు కోరిక మేరకు స్వామివారి మీద పోయడం జరుగుతోంది కొన్ని పర్వదినాల్లోనూ. అదిని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మా యొక్క ఇబ్బందిని ప్రతి భక్తులు అర్థం చేసుకుని స్వామివారిపై ఎటువంటి ద్రవ్యాలు పొయ్యమని కోరవద్దని, మీరెవరూ కూడా మమ్మల్ని ఆ ద్రవ్యాలు స్వామివారిపై పొయ్యమని కోరవద్దని మేము మనవి చేసుకుంటున్నాం. ఈ రోజు నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ప్రారంభించడానికి నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ప్రతి భక్తులు కూడా మీరు తెచ్చిన అభిషేక ద్రవ్యాలు కానీ అన్నీ కూడా స్వామివారి రజత కవచం మీద మాత్రమే పోయబడతాయి. కొబ్బరికాయలన్నీ కూడా బయటే కొట్టి తెచ్చుకోవాల్సిందిగా ప్రతి భక్తుని విన్నవించుకుంటున్నాం. ఇందులో ప్రధానంగా ఈ ఆలయంలో శివరాత్రి ఉత్సవం ప్రధాన ఉత్సవం. ఈ ఉత్సవంలో భాగంగా రేపు ఉదయం 3 గంటలకి స్వామివారికి గౌతమి తీరం నుండి తీర్థం మింది తీసుకురావడం జరుగుతుంది. అయితే కొంతమంది భక్తులు ప్రదోషకాలంలో మొట్టమొదటి దర్శనం చేసుకోవాలనే భావంతో మా యొక్క సేవా కార్యక్రమాలకి అవాంతరం కలిగేలా ప్రవర్తన ఉంటుంది. దీన్ని చాలాసార్లు మేము తెలియపరుచుకున్నాం, కానీ మాకు అవకాశం కలగలేదు. మరొకసారి మళ్ళీ మేము అవకాశం చెప్తున్నాం అందరికీ, ప్రతి భక్తుడికి కూడా ఒకరి మీద ఒకరు చెప్పుకుని మాకు ఇబ్బంది కలిగించొద్దు, దేవుడి సేవా కార్యక్రమాలకు ఇబ్బంది కలిగించొద్దు. మేము తీర్థం మింది స్వామివారి ప్రాతకాలార్చన మహానివేదన బాలభోగం నివేదన అయిన తర్వాత అందరికీ కూడా దర్శనము, అభిషేకాల వారికి అభిషేకానికి అవకాశం ఇస్తాం. మేము ఉదయం 3 గంటల దగ్గర నుంచి 4:30 దాకా మాకు దేవాలయ కార్యక్రమాలు ఉంటాయి. ఆ సమయంలో ఏ భక్తులు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని మరీ మనవి చేసుకుంటున్నాం. అలాగే సాయంకాలం కూడా దీపారాధన అయినంత దేవాలయంలో పూర్వం నుంచి అనాదిగా స్వామివారికి మహానివేదన నిధి, దీపారాధన నిధి, మాస శివరాత్రి అభిషేక నిధి అని 3 నిధులు ఉన్నాయి. ఆ నిధుల్లో పూర్వం ఉన్న ధనాన్ని బట్టి 30 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు కూడా కట్టారు. ప్రస్తుతం 558 రూపాయలుగా ఒకటి, 1116గా ఒకటి ఉన్నాయి. వాటిని భక్తులు చాలా మంది చాలా ప్రాంతాల నుంచి దేవాలయానికి డొనేషన్ చేసి ఉన్నారు. వారి పేరు మీద మేము అభిషేక కార్యక్రమం నిర్వహించే వారం. పూర్వం అంటే స్వామివారి దీపారాధన అయిన తదనంతరం వినాయకుడి పూజ, న్యాసపట్టణం అయిన తర్వాత ఎవరైతే దాతలు ఉన్నారో, ఎవరైతే వారు ఈ మహానివేదన నిధికి, దీపారాధన నిధికి, అభిషేక నిధికి డబ్బులు ఇచ్చారో ఆ నిధికి కట్టిన ప్రతి ఒక్కళ్ళ పేరు కూడా 30 రూపాయలు కట్టిన వాళ్ళ పేరు దగ్గర నుంచి మా దగ్గర 7-8 పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాల్లో ఉన్న ప్రతి భక్తుడి పేరు కూడా మేము చదవడం జరుగుతుంది. ఆ చదివి అభిషేకం పూర్తయిన తర్వాత స్వామివారికి లక్షపత్రి పూజా కార్యక్రమం బ్రాహ్మలు మాత్రమే నిర్వహించేవారు. ఇందులో ఎవరిని కూర్చోబెట్టడం కానీ ఎవరికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు కానీ లేవు. పూర్వం కాలంలో ప్రస్తుతం కొన్ని ఇబ్బందుల వల్ల ఏవో కొన్ని నడిచాయి. అందరు భక్తులు మా అందు దయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దని, దేవాలయ ఆచార సాంప్రదాయాలు పూర్వం ఎలా నడిచాయో అలాగే మేము నడిపించుకోవడానికి మాకు అవకాశం ఇప్పించవలసిందిగా ప్రతి భక్తుని మేము కోరుతున్నాం. కాబట్టి ప్రతి భక్తులు కూడా దేవుడి కార్యక్రమాలకి ఇబ్బంది కలిగించొద్దు. మీకు ఇచ్చే సమయం మీకు ఇచ్చాం. ఆ సమయంలో మీ అభిషేకం కానీ మీ దర్శనం కానీ జరిపించడం జరుగుతుంది. అది కూడా స్వామివారి శివలింగం అరుగుదలతో ఉంది కాబట్టి
దానికి అనుగుణంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులను అనుసరించి రజిత కవచం మీద మాత్రమే ఈ యొక్క ద్రవ్యాన్ని పోయడానికి అనుమతులు ఉన్నాయి కాబట్టి ఆ ప్రకారమే ప్రతి భక్తులు మాకు సహాయ సహకారాలు అందించాలని మరీ కోరి ప్రార్థిస్తున్నాం.